వెల్కమ్ టు సుమన్ టీవీ. డైట్ లేకుండా వెయిట్ లాస్, అబ్బా బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదండి. ఎస్, డైట్ లేకుండా వెయిట్ లాస్ చెయ్యగలమా చెయ్యలేమా ఈ వివరాలు తెలియజేయడానికి రైట్ నౌ మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. ఇప్పటి వరకు డైట్ తో వెయిట్ లాస్ బాగా ఎపిసోడ్స్ చేస్తూ వస్తున్నారు సార్, అందరూ కూడా వింటూ ఉన్నాము. బట్ మా వ్యూయర్స్ నుంచి మాకు కానీ డైట్ లేకుండా వెయిట్ లాస్ సాధ్యమా సాధ్యపడదా, ఫస్ట్ ఈ ఆన్సర్ చెప్పాక ఎలా ఏంటి మాట్లాడుకుందాం సార్. మీరు ఏం చేయాలి తెలుసా? ఇట్లా ఉంటే నీట్ చేయాలి. నీట్, NEAT నీట్. NEAT నీట్, జనరల్ నీట్ ఎగ్జామ్స్ అంటే ఏంటంటే నాన్ ఎక్సర్సైజ్ ఓకే యాక్టివిటీ థర్మోజెనిసిస్. ఓకే, నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనిసిస్. కానీ ఇంకోటి కూడా చెప్తా, ఈ నీట్ అందరికి కాదు. ఎవరికి అంటే ఎవరికి కాళ్ళు చేతులు మంచిగా లేవు, బరువు ఎక్కువ ఉంది, ఇది వాళ్ళ కోసమే. ఓకే, ఇప్పుడు ఎట్లా అయిపోతుంది చాలా. ఇప్పుడు మీకు కొన్ని ఏరియాలు చెప్తా. సైనిక్పురి తెలుసా మీకు? అవును సార్. పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి అక్కడ. 500 గజాలు 1000 గజాల్లో ఇల్లులు ఉంటాయి. ఇంట్లో ఎంతమంది ఉంటారు తెలుసా మీకు? 2 లేకపోతే 1. పిల్లలంతా సెట్ బయట ఉంటారు చాలా మంది. ఆ ఇల్లులో 2 ఉంటున్నారు అనుకోండి. ఒక కేసు వచ్చిండ్రు మన దగ్గర, అందుకే మీకు చెప్తున్నా. అది మెయింటెనెన్స్ కోసం 10 మంది పనిచేసేటోళ్ళు. మెయింటెనెన్స్ కోసం మళ్ళీ 2 ఉంటారు ఇంట్లో. ఏం ప్రాబ్లం ఉండే తెలుసా? పేషెంట్ మోకాలు నొప్పులు, నడవనికి వస్తలేదు, బరువు చాలా ఎక్కువ ఉంది, మళ్ళా ఏం ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఒక బాత్రూమ్ కి పోవడం, బ్రష్ చేసుకోవడం, స్నానం చేసుకోవడం తప్ప ప్రతి పనికి పని మనిషి ఉన్నారు. ఎందుకు చేసుకోలేకపోతున్నారు? అప్పుడు ఏమైతుంది? ఇట్లనే అయిపోతుంది జీవితం. కానీ బరువు కూడా ఎక్కువ ఉంది, మోకాలు నొప్పులు కూడా ఉన్నాయి. 2 తగ్గించుకోవాలనేసి మన దగ్గర వచ్చింది. బాధ ఉంది వాళ్ళ, ఆయనకు కూడా హెల్త్ మంచిగా ఉంటలేదు, ఆయన ఎప్పుడు పోతారు అనేసి స్టేజ్లో ఉన్నారు. ఆయన పోతే నా పరిస్థితి ఏంది అనేసి టెన్షన్, ఆయన పోతే నా పరిస్థితి ఏంది అనేసి టెన్షన్ పేషెంట్కి. మనం ఒక్కటే అడిగినాం, ఆయన ఉన్నారా పోయిర్రా? ఎందుకు అడిగినాం? ఉన్నారు అని చెప్తారు కదా, అవునా కదా? ఉన్నారు కాబట్టి టెన్షన్ ఉంది కదా. ఏందంటే మనిషికి ఎట్లా అయిపోతుంది అంటే, ఇంకా పరిస్థితి వచ్చే ముందు అట్లా అయితే ఎట్లా ముందుగానే ఆలోచన, టెన్షన్, దాంట్లో యాంగ్జైటీ పెరగడం, దాంట్లో టెన్షన్. అరే పోయిన తర్వాత ఆయన ఫస్ట్ పోతారా మీరు ఫస్ట్ పోతారా అనేదే తెలియదు. అవును, ఇప్పుడు రోజుల్లో చెప్పలేం, అవునా కదా? ఆయన పోతారు మీకన్నా ముందు అని ఎందుకు టెన్షన్ పడుతున్నారు మీరు? అవునా కదా? ఇంకా పరిస్థితినే రాలేదు, ఎందుకు టెన్షన్? పిల్లలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు. అరే ఎగ్జామ్ కి నేను పోతున్నా, నేను చదవలేనిదే వస్తే ఎట్లా? ఆ టెన్షన్ లోనే ఉంటారు, నైట్ మొత్తం పడుకోరుకున్నారు పిల్లలు. అయితే ఆ పిల్లలకి మనం అట్లా వింటే ఏం చెప్తాం? అరే ఏంద్రా కొడుకా, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నువ్వు మంచిగానే రాస్తావు అనేసి చెప్తాం. అదే సేమ్ లాజిక్ మన అప్లై అవుతుంది కదా, అవునా కదా? ఇటువంటి టెన్షన్స్ యాంటిసిపేటరీ టెన్షన్స్ అంటారు ఇవి. అయితే ఈ నీట్ అంటే ఏంటంటే, యాక్టివిటీ లేకుండా మీరు వెయిట్ తగ్గించుకోవచ్చు. ఎట్లా? అన్ని తలాయించిన వస్తువులు ఉంటాయి కదా, అవి తినొద్దు. మళ్ళా నెక్స్ట్ ఏంటంటే, టీవీ చూసుకుంటా తినొద్దు. టీవీ చూసుకుంటా ఎందుకు తినొద్దు? బిగ్ బాస్ సీజన్ నడుస్తుంది, చూడాలి. ఇప్పుడు ఖచ్చితంగా చూడాలి. ఫుల్ డే చూపిస్తున్నాడు ఆడు. ఇప్పుడు ఏదో ఒక లొల్లి అవుతూనే ఉంటాడు, అది చూపిస్తూనే ఉంటాడు. ఫుల్ డే టీవీ ఆన్. దానికన్నా ముందు ఏదో ఒకటి ఉంటది, అది ఇట్లా తినుకుంటా. అది ఎంత పోతుంది, ఏమేం చేస్తుంది బాడీలో కూడా తెలియదు, పోతూనే ఉంటది, అది నడుస్తూనే ఉంటది. ఏమైతుంది? పెరుగుతుంది. తినేటప్పుడు టీవీ చూడొద్దు. ఎందుకంటే మనము తింటాం కదా, ఆ టేస్ట్ మనం ఆస్వాదించాలనా వద్దా? ఆస్వాదించాలి. అయితే ఆస్వాదించాలి అంటే మన మైండ్ మొత్తం ఆ తిండిలో ఉండాలి, అవునా కదా? అవును. మనం వేరేది చూసుకుంటా తింటే ఏమైతుంది? దీనివల్ల హార్మోన్స్ కింద పైన అవుతాయి, తెలుసా మీకు? మనం 2 సిగ్నల్ పంపిస్తున్నాం బాడీకి. ఏంది? మనకు ఆనందం వస్తుంది టీవీ షో తోటి, కానీ ఎనర్జీ ఇడికెళ్ళి వస్తుంది. ఆనందం కూడా ఇదే దాంతో రావాలి, ఎనర్జీ కూడా ఇదే దాంతో రావాలి, అవునా కదా? మనం ఏదో ఒక పని మొత్తం మైండ్ పెట్టి చేస్తేనే అది కరెక్ట్ అవుతుంది అంటారు. అవును, మనం మైండ్ 2 కాడ పెడుతున్నాం. ఏ పని చేసినప్పుడు ఆ పని మీద ఫోకస్ చేయండి అని అందుకే అంటూ ఉంటారు.
ఫోకస్ ఒక కాడ ఉంది, పని ఒకటి వేరేది చేస్తున్నాం, బాడీ కన్ఫ్యూజ్ అయిపోతుంది. అవునా? దీని మీద మీకు డౌట్ ఉందంటే గూగుల్ కూడా చేసుకొని చూడండి. అందుకే టీవీ చూసుకుంటా తినొద్దు, ఫోన్లు మాట్లాడుకుంటా తినొద్దు, మొత్తం ఫోకస్ అక్కడే ఉండాలి. మంచిగా నమలించాలి, మంచిగా. ఇప్పుడు డైజెషన్ ఎక్కడైతే చెప్పండి మీరు? మన పొట్టలో అవుతుంది. అందరికి ఇదే ఉంటది మైండ్ లో. డైజెషన్ నోట్లోనే స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. డైజెస్టివ్ ఎంజైమ్స్ ఇక్కడ కూడా రిలీజ్ అవుతాయి. ఉమ్ము రిలీజ్ అవుతుంది కదా తినేటప్పుడు. ఇప్పుడు మీరు ఏదైనా డ్రై వస్తువు తింటారు, చుడువా ఉంది బాయ్, ఇంత వేసుకున్నారు, ఒక బుక్క నోట్లో వేసుకున్నారు, అదైతే డ్రై ఉంటది కదా మొత్తం, మళ్ళీ వెట్టెట్లయితుంది, ఉమ్ము కలుస్తుంది దాంట్లో, ఉమ్ము కలిసి అది లోపలికి తీసుకొని పోతుంది. అంటే ఉమ్ములో డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి, అవి డైజెషన్ ఇక్కడే స్టార్ట్ చేస్తాయి, మళ్ళా ఫుడ్ కడుపులో పోతుంది. అయితే మొత్తం కాన్సన్ట్రేషన్ ఫుడ్ లో పెట్టండి, మంచిగా నమలండి, దాంట్లో గబా తినేసేయకండి. అరే నాకు మీటింగ్ ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, 5 నిమిషాల్లో జాయిన్ కావాలి, నేను 4 నిమిషాల్లో తింటా, మళ్ళా వాటర్ తాగి కూర్చుంటా, మళ్ళా అట్లా చేయొద్దు. 15 నిమిషాలు 20 నిమిషాలు తినాలి, బాగా నమిలి 15-20 నమలాలి ఫుడ్ ని, అప్పుడే దాని టేస్ట్ వస్తుంది మీకు. లేకపోతే మీరు గడ్డి తింటున్నారా, దోశ తింటున్నారా, ఎండిపోయిన ఫుడ్ తింటున్నారా అర్థం కూడా కాదు. అవునా కాదా? అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఫైబర్ రిచ్ ఫుడ్, ప్రోటీన్ రిచ్ ఫుడ్ ప్రిఫర్ చేయండి. ఫైబర్, ప్రోటీన్, ఓకే. కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉన్న ఫుడ్ కొంచెం తగ్గించండి. గుడ్ ఫ్యాట్ వాడండి. ఆవు నెయ్యి రెగ్యులర్లీ మీ డయట్లో వాడండి. చాలా మందికి ఏముంటది అంటే నెయ్యి తింటే బరువు పెరుగుతుంది, కానీ నెయ్యిలో గుడ్ ఫ్యాట్ ఉంటుంది. నెయ్యి షుగర్ వ్యాధి పేషెంట్లకు కూడా మంచిది. ఎందుకు? దాని గ్లైసిమిక్ ఇండెక్స్ పెరగకుండా చేస్తుంది, ఫుడ్ది తగ్గిస్తుంది, ఫుడ్ది గ్లైసిమిక్ ఇండెక్స్ అది. అండ్ బరువు కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది నెయ్యి. మళ్ళీ దాని తర్వాత ఇంపార్టెంట్ ఏంది అంటే ఫైబర్ రిచ్ డైట్. ఎప్పుడైనా మీరు తినని కూర్చున్నప్పుడు జర సాలడ్ కూడా తినాలి. ఇప్పుడు ఇంత రైస్ తింటున్నారు అనుకోండి, ఇంత సాలడ్ కూడా తీసుకోవాలి మీరు, అది కూడా హెల్ప్ చేస్తుంది. మళ్ళీ వెరీ ఇంపార్టెంట్ ఏంది, మనము హోల్ గ్రెయిన్స్ తినాలి. హోల్ గ్రెయిన్స్ కి తేడా ఉంటుంది. అసలు గ్రెయిన్స్ అంటే ఏంది? ఇప్పుడు రైస్ తింటున్నాం, అది గ్రెయిన్. గోధుమ పిండి గోధుమ తోటి తయారవుతుంది, అది కూడా గ్రెయిన్. ఇది బాగా పాలిష్డ్ రైస్ తింటాం మనం, ఏమైతుంది? దాని మీద ఉన్న ఫైబర్ పోతుంది. ఫైబర్ ఎప్పుడు ఉంటుంది? హోల్ గ్రెయిన్ ఉంటే ఫైబర్ ఉంటుంది, అది మీరు తీసుకోండి. ఇట్లా చేస్తే మీకు జర హెల్ప్ఫుల్ అవుతుంది. ఇదైతే మొత్తం బాధలు ఉన్న వాళ్ళకి, పేషెంట్కి కూడా చెప్పినాం. దాంతో పాటు ఏం చెప్పినాం అంటే రోజు ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి మీరు, నేను చెప్తాను మీకు. ఒక బాటిల్ తీసుకోవాలి, గ్లాస్ బాటిల్, ప్లాస్టిక్ బాటిల్ కాదు, గ్లాస్ బాటిల్ తీసుకోవాలి. ఏదంటే ఇంతకుముందు మనం చిన్నగా ఉన్నప్పుడు జామ్లు తీసుకొని వస్తుండే మార్కెట్కి వెళ్ళి, ఆ జామ్ ఖాళీ అయినాక దాంట్లో ఏదో నింపుకొని పెట్టుకుంటుండే, అవునా కదా? ఇప్పటికీ మన ఇంట్లలో బాటిల్ ఉంటాయి, అవునా కదా? ఆ జామ్ బాటిల్ తీసుకోండి. దాంట్లో మీరు ఏం చేయండి అంటే 100 గ్రాములు జీలకర్ర, నల్ల జీలకర్ర, షాయి జీరా అంటారు, 100 గ్రాములు జీలకర్ర, 100 గ్రాములు సోంపు, 50 గ్రాములు మీరు వాము, మళ్ళా 100 గ్రాములు ధనియా గింజలు. ఇదంతా గ్రైండర్ లో వేయండి, పొడి చేసుకోండి, ఆ జార్ లో నింపుకొని పెట్టుకోండి. వేడి వేడి నీళ్ళు చేయాలి, దాంట్లో ఇది రోజు ఒక చెంచా వేయాలి, తాగాలి. మెటబాలిజం పెరుగుతుంది బాడీలో. మెటబాలిజం పెరగడానికి మీరు చెప్పిన ఏవైతే 100 గ్రామ్స్ 150 గ్రామ్స్ అవి ఇట్లా చేస్తే ఏమైతుంది? జర ఫ్యాట్ బర్నింగ్ కి హెల్ప్ చేస్తుంది. ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినాలి. అవును సార్, మెయిన్ క్యాలరీలు కూడా తక్కువ పోతాయి. ఇది కూడా తీసుకుంటున్నారు. నేను ఇంతకు ముందు చెప్పిన పాయింట్లు కూడా ఫాలో చేస్తారు. కొద్దిగా మార్పు ఉంటది, అంటే ఎంత బరువు ఉంది దానికన్నా జర. ఇప్పుడు ఇదే మీరు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసిర్రు అనుకోండి, లైఫ్ స్టైల్ అని కాదు, ఇదే డైట్ మెయింటైన్ చేసిర్రు అనుకోండి, మీకు వెయిట్ కూడా తగ్గుతుంది. మెల్లగా తగ్గుతుంది కానీ తగ్గుతుంది. సరే, ఇట్లా చేసి కూడా తగ్గుతలేదు. హోమియోపతి మందులు ఉన్నాయి, ఈ పేషెంట్ కి కూడా ఇచ్చినాం. ఈ పేషెంట్ కి మోకాలు నొప్పులు తగ్గినాయి, షుగర్ వ్యాధి తగ్గింది, బరువు తగ్గింది, బరువు 12 కిలో తగ్గింది. 12 కిలోలు
2 ఏళ్ళు వాడిర్రు మన దగ్గర, మెల్లగా తగ్గుతుంది చాలా, ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ కూడా లేదు కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. నమస్తే. సో ఇయర్స్ చూసా కదా, సార్ చెప్పిన నీట్ ని ఫాలో అవ్వండి. అలాగే సార్ ఏవైతే చెప్పారో ఒక్కసారి ఫాలో అయ్యి చూడండి, డైట్ లేకుండా వెయిట్ లాస్ అవుతారని తెలుసుకోవచ్చు కదా. ఎస్, ఇది ఇవాల్టి ఎపిసోడ్. నమస్తే.